నాకెవడు చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పిన మాట అందరూ వినాలా? నన్ను అర్థం చేసుకోవడానికి నేను సంఘంలో ఉన్నా, ఎప్పటికీ నేను అర్థం చేసుకోవటమేనా? అయ్యగారు నన్ను అర్థం చేసుకోవాలి. నిన్ను ఆశీర్వదించినందుకు, నిన్ను దీవించినందుకు, నీకు నచ్చినట్టు బతకడానికే. గుడారంలోకి ఎందుకు తెచ్చాడండి నిన్ను? సంఘంలోకి ఎందుకు తెచ్చుకుని నాటుకున్నాడు నిన్ను? అసలు ఈ గుడారంలోనికి నువ్వు వెళ్తున్న మందిరంలో నిన్ను నాటింది ఎందుకు? ఈ నేల నుంచి మీ దైవజనుడితో ఉంటున్నవే, అర్థం కాలేదా? ఇంకా మీ పాస్టర్గా తెలియలేదా ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన కష్టం ఏంటి, ఆయన బాధ ఏంటి, ఆయన ఇబ్బంది ఏంటి? ఈ సేవ కోసం మా కుటుంబీకులను మేము విడిచిపెట్టుకున్నాం. మా ఇంటి వాళ్ళు మాకు శత్రువులు అయ్యారు, మా బంధువులు మాకు శత్రువులు అయ్యారు, మేము ఒంటరి వాళ్ళమయ్యాం ఈ సేవలో. బాధకరమైన విషయం చెప్పనా? ఇంటోడేమో పరాయోడయ్యాడు, పరాయోడు ఇంటోడయ్యాడు. ఎంత బాధ చూడండి. అరే అసలు ఈ స్థానం నీది కదా లోతా, ఎందుకు ఇట్లా అయిపోయావు నువ్వు? ఈ నేల నుంచి వాడు అక్కడ ఉంటున్న దైవజనుడి మనసు ఏంటిదో, దైవజనుడి నడిపింపు ఏంటిదో, తండ్రి కష్టం ఏంటిదో, తండ్రి ఉద్దేశాలు ఏంటిదో వాడికి అర్థం కాలేదు. దైవజనుడి మనసును అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజున ఒక మాట నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీ దైవజనుడి కష్టాన్ని, మీ దైవజనుడి దర్శనాన్ని, మీ దైవజనుడి భారాన్ని, మీ దైవజనుడి ఉద్దేశాలను గ్రహించగలిగిన స్థితికి వచ్చారా? సమర్పణ కలిగిన గుడారం ముఖ్యం కదా, రోషం కలిగిన దైవజనుడు ముఖ్యం కదా. నీకు అటువంటి తండ్రి దొరుకుతాడా? ఆ తండ్రిని విడిచిపెడతావా? ఆ తండ్రికి దూరం అయిపోతావా? ఇన్నేళ్ళ నుండి నువ్వే నేర్చుకున్నావు? ఇన్నేళ్ళ నుండి నీకేం అర్థమైందయ్యా? ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మందిరాలకు వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు. ఇంత ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తే అర్థం చేసుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఏళ్ళ మీద లెక్కబట్టేటట్టు ఉంటారు. ఏందండి ఇది? ఈ నేల నుండి నువ్వు అబ్రాహం దగ్గర ఉండి ఇది తెలుసుకున్నావా? తండ్రి అర్థం కాదా? ఈ పూటకు దైవజనుని అర్థం చేసుకునే మనస్సును దేవుడు తప్పక మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.